డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ఏళ్ల తరబడి బంగాల్లో మకాం వేసిన బంగ్లాదేశీల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఈ 3D ప్లాన్ ఇది. దీని అర్థం బంగ్లాదేశీ అక్రమ వలసదారులను గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం. 15 ఏళ్ల మమత పాలనలో బిందాస్గా బతికిన చొరబాటుదారులను ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని సువేందు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని వెస్ట్ బెంగాల్లో అమల్లోకి తెచ్చేశారు. 3D ప్లాన్ ప్రకటించి చొరబాటుదారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. అదొక్కటేనా, మదర్సాలలో వందే మాత్రం తప్పనిసరి చేస్తూ మరో ప్రకటన కూడా చేశారు. సువేందు ఈ యాక్షనే మమత మద్దతుదారులను సైతం వణికిస్తోంది. ఆ మాటకొస్తే ఈ వ్యవహారం అటు బంగ్లాదేశ్ పాలకుల్ని కూడా టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఒకేసారి లక్షల మందిని బెంగాల్ నుంచి బహిష్కరిస్తే వాళ్ళంతా వెళ్లాల్సింది బంగ్లాదేశ్కే. ఇంతకు బెంగాల్లో పాతుకుపోయిన చొరబాటుదారులకు CAA ఎలా చెక్ పెడుతుంది? సువేందు సర్కార్ 3 స్టెప్ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తోంది? భారీ బహిష్కరణలు భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదానికి దారితీయబోతున్నాయా? లెట్స్ వాచ్. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సువేందు. బెంగాల్లో CAA, మదర్సాల్లో వందే మాత్రం మస్ట్. CAA అమలు, సువేందు 3 స్టెప్ ప్లాన్లో ఏముంది? పశ్చిమ బెంగాల్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకటి. కానీ దేశ భద్రతకు అత్యంత కీలకం ఈ రాష్ట్రం. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉండడమే అందుకు కారణం. అక్రమ చొరబాట్లు, డ్రగ్స్, ఉగ్రవాదం ఇలా దేశాన్ని దెబ్బకొట్టే క్షుద్ర శక్తులకు ఆ సరిహద్దులు కేంద్రంగా మారాయి. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా రాష్ట్రంలో మమతా సర్కార్ మద్దతు ఇవ్వలేదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లా చొరబాటుదారులకు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇచ్చి ఓటు బ్యాంకుగా వాడుకున్నారనే ఆరోపణలకైతే కొదవేలేదు. ఎన్నికలకు ముందు SIR అమలు చేయడానికి అదే కారణం. ఎన్నికలకు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దేశ రక్షణకు అవసరమైన సున్నితమైన నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డుగా తగిలిన మమత ఓటమితో బీజేపీ ప్రభుత్వం బెంగాల్ను ప్రక్షాళన చేసే దిశగా అడుగులేస్తోంది. ముఖ్యంగా సువేందు అధికారి దేశ భద్రతే లక్ష్యంగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు కంచె నిర్మించేందుకు భూమి కేటాయించడం, దేశ భద్రతకు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ను కేంద్రానికి అప్పగించడం అందులో భాగమే. తాజాగా BSF కు భూమిని అప్పగించారు. First of all, I would like to convey my best wishes on behalf of West Bengal State Government to BSF DG and his team. BSF as well as the Government of India approach State Government to hand over the adequate land to complete the fencing in Indo-Bangladesh border. But earlier State Government did not respond. They denied our safety and security of our great nation as well as our beloved state are facing very dangerous situation. Finally, change happened and a true patriotic government started their journey. బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు కంచె, భద్రతా మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు 27 కిలోమీటర్ల భూమిని అప్పగించారు. ప్రాథమికంగా 27 కిలోమీటర్ల మేర సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన భూమిని అందజేశారు. ఇది ఇక్కడితో ఆగదని రాష్ట్రంలో బోర్డర్ నిర్వహణను బలోపేతం చేయడానికి ఎక్కడ అవసరమైతే అక్కడ మరింత భూమిని కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్ర సరిహద్దు భద్రతను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఎందుకంటే బెంగాల్ అంతర్జాతీయ సరిహద్దులో ఇంకా చాలా భాగం కంచె లేకుండానే ఉంది. బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య మొత్తం 2200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇప్పటికే సుమారు 1600 కిలోమీటర్ల మేర కంచె నిర్మించారు. అయితే దాదాపు 600 కిలోమీటర్ల మేర సరిహద్దు ఎలాంటి కంచె లేదు. అందువల్ల భద్రత కోసం, కంచె నిర్మాణం కోసం ఎక్కడ భూమి అవసరమైనా దానిని మేము BSF కు అప్పగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక మిగిలింది బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని మెడబట్టి గెంటేయడం ఒక్కటే. తాజాగా ఆ దిశగాను సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన. CAA ను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. অর্থাৎ ডিটেক্ট, ডিলিট, এবারে ডিপোর্ট, এই আইন আজ থেকে কার্যকর হলো। মাননীয় ডিজিপিকে এবং হোম সেক্রেটারিকে বলে দেওয়া হলো পশ্চিমবঙ্গের বর্ডার সন্নিহিত সমস্ত থানাগুলিতে এই আইন দেশের স্বার্থে, পশ্চিমবঙ্গের স্বার্থে আমরা আজ থেকে কার্যকর করলাম। డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్
అక్రమ వలసదారుల ఏరివేతకు శివేందు సర్కార్ అమలు చేస్తున్న 3 స్టెప్ ప్లాన్ ఇది. ఇకపై అక్రమ వలసదారులపై మరింత కఠిన విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు పట్టుకున్న చొరబాటుదారులను నేరుగా బీఎస్ఎఫ్ కు అప్పగించే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. చొరబాటుదారులను నేరుగా బీఎస్ఎఫ్ కు అప్పగించే విషయమై గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఓ లేఖ పంపింది. అయితే నాటి మమతా సర్కార్ ఈ కీలకమైన నిబంధనను అమలు చేయడంలో విఫలమైంది. కానీ మేము ఇప్పుడు దీనిని అమలు చేస్తాం. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలోకి రాని వారిని చొరబాటుదారులుగా పరిగణిస్తాం. రాష్ట్ర పోలీసులు వారిని అరెస్ట్ చేసి బీఎస్ఎఫ్ కు అప్పగిస్తారు. ఆ తర్వాత దేశం నుంచి అక్రమ చొరబాటుదారులను బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి శివేందు అధికారి తేల్చి చెప్పారు. అయితే పౌరసత్వ చట్టంలోని నిబంధనల్ని ప్రస్తావిస్తూ సిఏఏ పరిధిలోకి వచ్చే 7 సామాజిక వర్గాలకు చెందిన వారు నిర్ణీత గడువు తేదీకి ముందు భారత్లోకి ప్రవేశించిన వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని సీఎం శివేందు అధికారి స్పష్టం చేశారు. శివేందు చెప్పిన 3 స్టెప్ ప్లాన్ విషయానికొస్తే మొదటిది డిటెక్ట్ అంటే గుర్తించడం. సరిహద్దు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ తో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉంటున్న అనుమానిత అక్రమ వలసదారులను గుర్తిస్తారు. సీఎం చెప్పినట్టుగా పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి మతపరమైన వేధింపుల వల్ల 2024 డిసెంబర్ 31లోపు భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను చొరబాటుదారులుగా పరిగణించారు. వారిని మినహాయించి మిగిలిన చట్టవిరుద్ధ వలసదారుల్ని గుర్తిస్తారు. నెక్స్ట్ స్టెప్ డిలీట్ అంటే తొలగించడం. ఇందులో అప్పటికే గుర్తించిన అక్రమ వలసదారులకు లభించిన స్థానిక ఆధారాల్ని అంటే ఓటర్ లిస్టులో పేర్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వంటివి అధికారిక రికార్డుల నుంచి పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల వారు భారత పౌరులుగా పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఓటు హక్కులను కోల్పోతారు. ఇది అక్రమ వలసదారులు దేశంలో కొనసాగడానికి ఉన్న లూప్ హోల్స్ ను కట్ చేస్తుంది. ఇక మూడోది డిపోర్ట్ అంటే బహిష్కరించడం. బెంగాల్ పోలీసులు అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకుని నేరుగా బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగిస్తారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో సంప్రదింపులు జరిపి వారిని తిరిగి వారి స్వదేశానికి పంపించేలా చర్యలు చేపడతారు. నిజానికి ఈ 3 స్టెప్ ప్లాన్లో మొదటి 2 ఈజీగా జరిగే ప్రక్రియలే. చొరబాటుదారులను గుర్తించడం, ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులను తొలగించడం పూర్తిగా మన చేతుల్లోని పని. కానీ వారందరినీ తిరిగి బంగ్లాదేశ్ కు పంపించడం దగ్గరే అసలు సమస్య మొదలవుతుంది. బెంగాల్లో సిఏఏ అమలుపై ఇప్పటికే ఢాకా నోరు పారేసుకుంటోంది. ఇటీవల కంచె నిర్మాణానికి భూమి కేటాయిస్తున్నట్టు శివేందు ప్రకటించినప్పుడే బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వివాదాస్పద చాలా వ్యాఖ్యలు చేశాడు. భారత్ తన సరిహద్దుల్ని కట్టుదిట్టం చేసుకోవడాన్ని స్వాగతించాల్సింది పోయి ముళ్ళతీగ మమ్మల్ని ఆపలేవంటూ రెచ్చిపోయాడు. ఈ వ్యాఖ్యలతో అధికారికంగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దేశం తన భద్రత కోసం కంచె వేసుకుంటే అది తమను ఆపలేదు అనడం అంతర్జాతీయ నిబంధనని ధిక్కరించడమే అవుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ముళ్ల కంచెలు మమ్మల్ని అడ్డుకోలేవంటూ రెచ్చిపోయాడు. ఇది బంగ్లా ప్రభుత్వ ఫ్రస్ట్రేషన్ ఏంటో చెప్పగానే చెబుతోంది. అలాంటిది మాకు పట్టుబడిన వారంతా మీ దేశం నుంచి అక్రమంగా వచ్చిన వారే కాబట్టి మీ వాళ్లను మీ దేశానికి తీసుకువెళ్ళండి అంటూ అందుకు బంగ్లాదేశ్ పాలకులు ఒప్పుకునే అవకాశాలు తక్కువే అనేది విశ్లేషకుల మాట. పైగా గతంలో సుమారు 2860 మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. వీరు తమ దేశస్థులేనని ధృవీకరించమని భారత్ ఎప్పటినుంచో అడుగుతోంది. బంగ్లాదేశ్ ఈ ధృవీకరణను 5 ఏళ్లుగా ఆలస్యం చేస్తోంది. వారు ధృవీకరించకపోతే భారత్ వారిని అధికారికంగా పంపలేదు. ఇలా 3వ స్టెప్ అమలు చేయడానికి చాలానే చిక్కులు ఉండొచ్చు. బెంగాల్లో ఏకంగా 1.5 కోటి మంది చొరబాటుదారులు ఉండొచ్చని అంచనాలున్నాయి. వారందరినీ ఒకేసారి బంగ్లాదేశ్ కు తరిమేయడం అంత ఈజీ అయితే కాకపోవచ్చు. సాధ్యాసాధ్యాలను కాస్త పక్కన పెడితే సీఎం శివేందు మాత్రం అంచనాలకు మించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ రక్షణే కాదు జాతీయవాదంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనా సమావేశాల సమయంలో వందే మాతరాన్ని ఆలపించడం తప్పనిసరి. బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తాజాగా ఇదే రూల్ మదర్సాలకు వర్తిస్తుందని ప్రకటించారు. ఇకపై అన్ని మదర్సాలలో వందే మాత్రాన్ని ఆలపించడం తప్పనిసరి చేశారు. ఈ విషయమై రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ తక్షణమే అమలుకి వచ్చేలా కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సహాయక గుర్తింపు పొందిన మదర్సాలలో తరగతులు ప్రారంభమయ్యే ముందు జరిగే ప్రార్థనా సమావేశాలలో వందే మాత్రం ఆలపించడం ఇకపై తప్పనిసరి. ఇలాంటి నిర్ణయాలే కాదు, యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ కూడా బెంగాల్లో విస్తృతమవుతోంది. రోహింగ్యాల అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా బుల్డోజర్లు గేర్లు మారుస్తున్నాయి. ఇప్పుడు చొరబాటుదారుల్ని మెడబట్టి
కట్టి గంటే యాక్షన్ ప్లాన్ కూడా అమల్లోకి రావడంతో బంగ్లాదేశీల వెన్నులో వణుకు పుడుతోంది. మరి ఈ వ్యవహారం చివరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.